పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు చేస్తున్నాను. సాధన లేకుండా సంగీతం వస్తుందా? చదువు లేకుండా చదువు జ్ఞానము వస్తుందా? ఇక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఎవడు దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉంటాడు, దేవునితో సహవాసం కలిగి ఉంటాడు అని క్వశ్చన్ వేస్తూ ఆన్సర్ ఇక్కడ ఇస్తున్నాడు. 2వ వచనం 15వ కీర్తన, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాడి మీద నిందమోపడు. చూడండి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ఇవన్నీ మనం చేస్తున్నామా? చేసి దేవుని ఎదుట యథార్థ హృదయంతో నిలబడి ఉన్నామా? ఈ 15వ కీర్తన మనం పాటించే వారమై ఉండాలి. అప్పుడు మన ప్రార్థనలు దేవుడు వింటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 24వ కీర్తన 3వ వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? ఎవడో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడని క్వశ్చన్ వేస్తూ 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వ్యర్థమైనది మనము మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు, ఎవరి మీద కక్షల కార్పణ్యాలు పెట్టుకోకూడదు. తర్వాత నిర్దోషమైన చేతులు మనకి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం జీవిద్దాం. మన ప్రార్థనలు దేవుడు వింటాడని మనవి చేస్తూ, మనము దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆజ్ఞలు పాటించడం వల్ల మన ప్రార్థనలు దేవుడు వింటాడని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.